Okay, friends. Today we are going to discuss about a topic named amino acid derivatives. Okay, what are the important amino acid derivatives? నార్మల్గా ఎప్పుడైతే అమైనో యాసిడ్ తోటి ఇంకోటి ఏదైనా విటమిన్ కలిస్తే సచ్ as విటమిన్ బి6 పైరిడాక్సల్ ఫాస్ఫేట్ పిఎల్పి అంటారు. అక్కడ నుంచి మనకి సమ్ బయాలజికల్లీ ఇంపార్టెంట్ అమైన్స్ అని ప్రొడ్యూస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అంటే పిటిహెచ్ అని గుర్తుపెట్టుకున్నాం అండ్ జిఏజి. These are the important amino acids we are going to discuss and their derivatives. What is P for phenylalanine? This is the most important star topic. Next T for tyrosine. Next T for tryptophan. H for histidine. G for lysine and glutamate, and A for arginine. ఓకే, ఆర్జినిన్. అయితే మనం ఫస్ట్ చిన్న చిన్న టాపిక్స్ మాట్లాడుకుందాం. ఫస్ట్ విల్ గెట్ విత్ దిస్ లాస్ట్ త్రీ. ఇందాకనే మనం గ్లూటామేట్ గురించి నేర్చుకున్నాం. నార్మల్లీ ఆల్ఫా కీటో గ్లూటారేట్ నుంచి ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ అమోనియా మనకి ఏమొస్తుంది? వి విల్ గెట్ గ్లూటామేట్. ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద అమోనియా మనకి గ్లూటామైన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అదే గ్లూటామేట్కి ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ విటమిన్ బి6 ఆర్ పిఎల్పి మనకి ఇట్ ప్రొడ్యూసెస్ గాబా. అండ్ అదే గ్లూటామేట్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ విటమిన్ బి6 ఇట్ ప్రొడ్యూసెస్ గ్లూటాథయోన్. ఓకే, దీస్ ఆర్ ద టూ డెరివేటివ్స్ ఫ్రమ్ ద గ్లూటామేట్. ఓకే, దిస్ ఈజ్ అన్ అమైనో యాసిడ్, అక్కడ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ ఇంకోది గ్లైసిన్. ఈ గ్లైసిన్ ఏదైతే ఉందో గ్లైసిన్ నుంచి ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ విటమిన్ బి6 ఇట్ ప్రొడ్యూసెస్ porphyrin. So porphyrin is used in production of heme. Okay, hemoglobin లో హీమ్ పార్ట్ ప్రొడ్యూస్ చేయడానికి గ్లైసిన్ అనేది యూజ్ చేస్తుంది. దిస్ ఇస్ సెకండ్. నెక్స్ట్ థర్డ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్జినైన్. ఆర్జినైన్ అనేది మనకు నార్మల్గా యూరియా సైకిల్లో ప్రొడ్యూస్ అవుతుంది. యూరియా సైకిల్ ఆర్జినోసక్సినేట్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఆర్జినోసక్సినేట్ లయర్స్ వల్ల మనకి ఆర్జినైన్ ప్రొడ్యూస్ అవుతుంది. అక్కడ నుంచి ఫ్యూమరేట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఫ్యూమరేట్ ఇస్ యూజ్డ్ ఇన్ టీసీఏ సైకిల్. ఆర్జినైన్ నుంచి దీన్ని హైడ్రోలైసిస్ చేస్తే మనకి వి విల్ గెట్ యూరియా అండ్ ఆర్నిథిన్. సో ఆర్జినైన్ నుంచి వి విల్ గెట్ యూరియా. ఓకే, ఆర్జినైన్ నుంచి వి విల్ గెట్ క్రియేటినైన్. ఓకే, క్రియేటినైన్ ప్రొడ్యూస్ అవుతుంది, యూరియా ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఆర్జినైన్ నుంచి ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ టెట్రాహైడ్రోబయోప్టెరిన్. ఆర్జినైన్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ టెట్రాహైడ్రోబయోప్టెరిన్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ nitric oxide NO. This is a vasodilatory effect. This is having vasodilatory effect. This is most important. Through CGMP pathway, nitric oxide is produced from arginine in the presence of tetrahydrobiopterin BH4. Nitric oxide helps in vasodilation through CGMP pathway. This is the most important and multiple times asked in a question. Creatinine and NO, nitric oxide. Next fourth one, histidine. Histidine అనేది ఇది కూడా in the presence of vitamin B6 it is converted into histamine. Okay, histamine. It helps in type 1 hypersensitivity reaction and anaphylaxis లో హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ tryptophan. This is tryptophan, not tyrosine. T for tryptophan. ఇప్పుడు tryptophan ఏదైతే ఉందో ఇది in the presence of vitamin B2 and vitamin B6 and in the presence of vitamin B6 and tetrahydrobiopterin. Okay, it is converted into niacin. Okay, niacin, vitamin B3, which is a cofactor. NADP plus ఇవి ప్రొడ్యూస్ చేయడానికి నియాసిన్ యాక్ట్స్ యాజ్ ఎ cofactor for redox reactions. Next it produces niacin కదా. నెక్స్ట్ it also produces serotonin. ఓకే, సెరోటోనిన్ నుంచి మనకి మెలటోనిన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, ట్రిప్టోఫాన్, సెరోటోనిన్, మెలటోనిన్. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్, వీ హ్యావ్ టు రిమెంబర్. సెరోటోనిన్, మెలటోనిన్, ట్రిప్టోఫాన్ అనేది ప్రొడ్యూస్ అయ్యేది ఇక్కడ నుంచే. నియాసిన్ కూడా అప్పుడప్పుడు క్వశ్చన్స్ అడగచ్చు, బట్ దిస్ ఇస్ మోస్ట్. మెలటోనిన్ is produced from serotonin is produced from tryptophan in the presence of vitamin B6 and B4. Okay, and next finally the most important sixth one is a phenylalanine.
ఓకే, ఫినైల్ అలనైన్ నుంచి డీటెయిల్గా డిస్కస్ చేయాలి. ఫినైల్ అలనైన్ అనేది మనకి ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఫినైల్ అలనైన్ ఈస్ అక్కడ నుంచి మనకి టైరోసిన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇట్ ఈస్ అన్ అరోమాటిక్ అమైన్. దిస్ ఈజ్ అన్ aromatic amino acid. Aromatic amino acid కి in the presence of tetrahydrobiopterin ఇక్కడ ఫినైల్ అలనైన్ హైడ్రాక్సిలేస్, ఫినైల్ అలనైన్ హైడ్రాక్సిలేస్ అంటే PAH. In the presence of phenyl alanine hydroxylate is converted into టైరోసిన్. ఓకే, నాట్ ట్రిప్టోఫాన్, ఇది టైరోసిన్. ఓకే, ఫినైల్ అలనైన్ ఇక్కడ Y ఉంది, ఇక్కడ ఎంబటే Y ఉంది. ఫినైల్ అలనైన్ నుంచి ఫినైల్ అలనైన్ హైడ్రాక్సైడ్ వల్ల మనకి టైరోసిన్ అని ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, టైరోసిన్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ టెట్రాహైడ్రోబయాప్టెరిన్, ఇది కూడా BH4 ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ టైరోసిన్ హైడ్రాక్సిలేస్. ఇక్కడ ఫినైలలైన్ హైడ్రాక్సిలేస్, ఇక్కడ టైరోసిన్ హైడ్రాక్సిలేస్. అక్కడ నుంచి వి విల్ గెట్ డోపా. డోపా అంటే డై హైడ్రో ఆక్సీ ఫినైల్ అలనైన్. ఓకే, డై హైడ్రో ఆక్సీ ఫినైల్ అలనైన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, దీని మీద ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ విటమిన్ B6. ఓకే, in the presence of vitamin B6, dopa is converted into dopamine. ఇది ఎట్లా? డోపా డి కార్బాక్సిలేస్, కార్బాక్సిలేస్. In the presence of dopa decarboxylase, dopa is converted into dopamine. నెక్స్ట్ డోపమైన్ అనేది డోపమైన్ మళ్ళీ బీటా హైడ్రాక్సిలేస్, బీటా హైడ్రాక్సిలేస్, డోపమైన్ బీటా హైడ్రాక్సిలేస్. ఇక్కడ ఒక్క దగ్గరనే కార్బాక్సిలేస్ వస్తుంది, మిగతా అన్ని దగ్గర హైడ్రాక్సిలేస్. ఫినైలలనైన్ హైడ్రాక్సిలేస్, టైరోసిన్ హైడ్రాక్సిలేస్, డోపమైన్ హైడ్రాక్సిలేస్. ఓకే, ఈ డోపమైన్ హైడ్రాక్సిలేస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ విటమిన్ సి ఇది. ఓకే, డోపమైన్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ నారెపినెఫ్రిన్. ఓకే, నారెపినెఫ్రిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ డోపమైన్ బీటా హైడ్రాక్సిలేస్. నెక్స్ట్ ఫ్రమ్ నారెపినెఫ్రిన్ దీనికి మిథైల్ గ్రూప్ ఇస్తే, బై ఎన్ మిథైల్ ట్రాన్స్ఫరేస్, ఎన్ మిథైల్ ట్రాన్స్ఫరేస్. ఎట్లా మిథైల్ గ్రూప్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది? రైజింగ్ ఎన్ మిథైల్ ట్రాన్స్ఫరేస్ అనే ఎంజైమ్. మిథైల్ గ్రూప్ డోనర్ ఏంటి? SAM, ఎస్ అడినోసైల్ మిథియోనైన్. ఎస్ అడినోసైల్ మిథియోనైన్ డొనేట్స్ మిథైల్ గ్రూప్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎన్ మిథైల్ ట్రాన్స్ఫరేస్ ఎంజైమ్ వల్ల మనకి ఎపినెఫ్రిన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, సో దీస్ ఆర్ ద డెరివేటివ్స్ ఆఫ్ ఫినైలెఫ్రిన్. ఫినైలెఫ్రిన్ నుంచి ఏమేమి వచ్చింది? ఫినైలెఫ్రిన్, ఫినైలెఫ్రిన్ నుంచి టైరోసిన్, టైరోసిన్ నుంచి డోపా, డోపా నుంచి డోపమైన్, డోపమైన్ నుంచి నారెపినెఫ్రిన్, నారెపినెఫ్రిన్ నుంచి ఎపినెఫ్రిన్. ఓకే, ఇక్కడ హైడ్రాక్సిలేజ్ ఎంజైమే, ఇక్కడ హైడ్రాక్సిలేజ్ ఎంజైమే, బట్ హియర్ ఇట్ ఈస్ కార్బాక్సిలేజ్ ఎంజైమ్. సేమ్ ఇక్కడ హైడ్రాక్సిలేజ్ ఎంజైమ్ అండ్ ఇక్కడ మిథైల్ గ్రూప్ ట్రాన్స్ఫరేస్. సో దిస్ ఇస్ వాట్ ఇట్ హ్యాపెన్స్. నెక్స్ట్ సమ్ అదర్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు టైరోసిన్, టైరోసిన్ ఏదైతే ఉందో టైరోసిన్ నుంచి థైరాయిడ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. టైరోసిన్ నుంచి థైరాయిడ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. అండ్ ఫ్రమ్ డోపా, డోపా నుంచి ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ టైరోసినేస్, మనకి మెలనిన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, మెలనిన్ ఈస్ నాట్ ఈక్వల్ టు మెలటోనిన్. మెలటోనిన్ అనేది మనకి సెరటోనిన్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. సెరటోనిన్ ఇస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ట్రిప్టోఫాన్. మెలటోనిన్, సెరటోనిన్, ట్రిప్టోఫాన్. మెలనిన్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ డోపా, డోపా ఈస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ టైరోసిన్, టైరోసిన్ ఇస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ఫినైలలనైన్. ఓకే, ఇవి రెండు డిఫరెన్సెస్ మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వాట్ ఆర్ ద మెటబాలిక్ ప్రొడక్ట్స్? ఓకే, మెటబాలిక్ ప్రొడక్ట్స్ నార్మల్గా టైరోసిన్ ఏదైతే ఉందో టైరోసిన్ అనేది మెల్లమెల్లగా మెటబాలిజ్ అవ్వడం వల్ల ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ హోమోజెంటిస్టిక్ యాసిడ్, హోమోజెంటిసిక్ యాసిడ్ లెక్క ఫామ్ అవుతుంది. ఇట్ ఈస్ ఆక్సిడైజ్డ్. ఓకే, ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ హోమోజెంటిసిక్ ఆక్సిడేస్, ఇట్ ఈస్ ఆక్సిడైజ్. హోమోజెంటిసిక్ ఆక్సిడేస్ వల్ల ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ మిథైల్ అసిటిక్ యాసిడ్. ఓకే, మిథైల్ అసిటిక్ యాసిడ్. సారీ, it is not methyl, it is malonyl. It is malonyl, MALAEYL, malyl acetoacetic acid, malyl acetoacetic acid లెక్క కన్వర్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి మనకి ఫ్యూమరేట్ ప్రొడ్యూస్ అవుతుంది. దిస్ ఫ్యూమరేట్ ఈస్ యూజ్డ్ ఫర్ TCA సైకిల్. ఓకే,
tyrosine, it is converted into homogenic acid. Finally, it is converted into fumarate to produce to be used in a TCA cycle. నెక్స్ట్ అంతేకాకుండా డోపమైన్, దిస్ డోపమైన్ ఏదైతే ఉందో డోపమైన్ కూడా మనకి మెటబాలిజం అయితే హోమో వెనిలిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది. డోపమైన్ మెటబాలైట్ ఇస్ హోమో వెనిలిక్ యాసిడ్. నెక్స్ట్ ఎపినెఫ్రిన్ అండ్ నారెపినెఫ్రిన్. ఫస్ట్ ఫామ్ అయితే నారెపినెఫ్రిన్ కాబట్టి నారెపినెఫ్రిన్ నుంచి ఇక్కడ ఓ మిథైల్ ట్రాన్స్ఫరేస్ వల్ల మనకి మెటానెఫ్రిన్ ప్రొడ్యూస్ అవుతుంది. మెటానెఫ్రిన్ మీద మోనో అమైన్ ఆక్సిడేస్ యాడ్ చేయడం వల్ల ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ వెనిలైల్ మాండలిక్ యాసిడ్. ఓకే, నెక్స్ట్ సేమ్ ఆన్ ఎపినెఫ్రిన్ కూడా ఓ మిథైల్ ట్రాన్స్ఫరేస్ వల్ల ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ మెటానెఫ్రిన్ is converted into vanillyl mandelic acid in the presence of monoamine oxidase వల్ల ఎపినెఫ్రిన్ మెటానెఫ్రిన్స్ లెక్క కన్వర్ట్ అవుతుంది, vanillyl mandelic acid లెక్క కన్వర్ట్ అవుతుంది. సో దీస్ ఆర్ ద మెటబాలిక్ ప్రొడక్ట్స్. టైరోసిన్ కి హోమోజెంటిసిక్ యాసిడ్, డోపమైన్ కి హోమో వెనిలిక్ యాసిడ్, ఎపినెఫ్రిన్ అండ్ నాన్ ఎపినెఫ్రిన్ కి vanillyl mandelic acid. So we have to remember all this. So these are the derivatives of amino acids. ఫస్ట్ నుంచి వస్తే ఫస్ట్ గ్లూటామేట్ నుంచి గాబా అండ్ గ్లూటాథయోన్. గ్లైసిన్ నుంచి we will get porphyrin and which is used for production of the heme in the hemoglobin part. నెక్స్ట్ ఆర్జినైన్ నుంచి ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే నైట్రస్ ఆక్సైడ్ we have to remember. నైట్రిక్ ఆక్సైడ్, this is nitric oxide in the presence of the tetrahydrobiopterin, which helps in causing vasodilatation. It is also produces urea in the urea cycle and creatinine. Next histidine nunchi histamine in the presence of the vitamin B6. Next tryptophan nunchi most important melatonin, serotonin and niacin in the presence of B2 and B6 and B6 and B4. Next phenylalanine nunchi tyrosin nunchi dopa nunchi dopamine nunchi norepinephrine nunchi epinephrine. Okay, first two reactions are by hydroxylase, second by carboxylase, fourth by hydroxylase and fifth by methionine. Okay, so this is the idea. Next it is also produces side ఏంటి, టైరోసిన్ నుంచి థైరాయిడ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి, డోపా నుంచి మెలనిన్ ప్రొడ్యూస్ అవుతుంది ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ టైరోసినేజ్ ఎంజైమ్. నెక్స్ట్ టైరోసిన్ మెటబోలైట్స్ ఏంటి, హోమోజెంటిసిక్ యాసిడ్, డోపమైన్ మెటబోలైట్ is homovanillic acid. Tyrosine it is also used for a TCA cycle. Next epinephrine and norepinephrine metabolites into vinyl mandelic acid are the metabolites of epinephrine and norepinephrine. Okay, thank you for your patience listening.